హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ గిరిజారెడ్డి. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా యమదీపం ఎలా పెట్టాలి, ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. గుమ్మానికి ఇలా పసుపు పూసేసి కుంకుమ బొట్లు పెట్టేసి గడపను మొత్తం అలంకరించేస్తున్నానండి. నేనైతే ధనత్రయోదశి రోజనే కాదండి, నేను వీక్లీ వన్స్ ఇలా అయితే చేసుకుంటాను. గడపకి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టేసి అలంకరణ చేసుకుంటాను. వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకంటే మనకు గుమ్మం లక్ష్మీ కళగా ఉంటే మనకి ఇంట్లో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తుందండి. ఇలా చూడండి, యమదీపానికి ఇలా కుడివైపు పసుపుతో మొత్తం పసుపును పూసేసి అలంకరిస్తున్నాను. పసుపు అలా పూసేసుకొని అంటే మనం ముగ్గుకి ఎంత స్పేస్ పడుతుందో దానికి అనుగుణంగా మనం అలా చేసుకోవాలి. ముగ్గు వేయడం అయితే నాకు అంత ప్రాపర్గా అయితే రాదండి, ఏదో అలా ట్రై చేస్తున్నా. చూడండి ఎలా వచ్చిందో, అంత నీట్గా అయితే లేదు. ఇక్కడే ముగ్గు అయితే వేస్తున్నాను చూడండి యమదీపం కోసం. ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. నాకు ప్రాపర్గా ముగ్గు వేయడం అయితే రాదు. నేను అచ్చులు అయితే యూజ్ చేస్తాను ముగ్గు వేయడానికి. ఇలా చుట్టూ 4 సైడ్లు అయితే నేను ఇలా వేసుకుంటానండి. ప్రతిరోజు వేసుకుంటాను. ఈ ముగ్గుకనే కాదు, డైలీ మనం గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర వేసుకునే ప్రతి దాంతో ఇలా పసుపు అయితే వేసుకోవాలి. బయట ఉండే దాంట్లోకి, లోపల ఉండే గళ్ళకైతే కుంకుమతో అలంకరణ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ముగ్గు వేస్తున్నాను చూడండి. నా ముగ్గు చూసి భయపడాకండి. 5 చుక్కలు ఒకటి వచ్చేంత వరకు. అంత నీట్గా అయితే రాదండి. చుట్టూ ఇక్కడ కూడా వేసుకుంటాను. 4 సైడ్లు బంధనం లాగా వేసుకోవాలంట. లుక్ అయితే ఇలా ఉంది. అలానే రాగి చెంబుకి వచ్చేసి పసుపు పూసుకుంటున్నానండి. మొత్తం ఎక్కడ తెలుపు లేకోకుండా నీట్గా మొత్తం అంటుకునే విధంగా పూసుకోవాలి. తర్వాత తమలపాకు తీసుకొని దానికి పసుపుతో అలా రౌండ్గా చేసేసి దానిపైన కుంకుమ బొట్టు పెట్టేస్తున్నాను. అక్కడ పెట్టి ఈశాన్యం వైపుగా రాగి చెంబులో వాటర్ వేసేసి రాగి చెంబుకు చుట్టూ కుంకుమ బొట్లతో అలంకరణ చేసేసి అలానే అందులో అక్షింతలు, పసుపు, కుంకుమ, పువ్వు అయితే వేసాను. ఈడ మనం వచ్చేసి యమదీపానికి 3 ఆకులను అయితే పెట్టుకున్నానండి. 3 దాళ్ళకు పసుపు కుంకుమతో అలంకరణ అయితే చేశాను. అది 3 ఆకులు ఎందుకు పెట్టానంటే ఉప్పు వేసుకోవడానికి, ఉప్పు మీద దీపం పెట్టడానికి అండి. ఉప్పు అయితే వేసాను, కింద పోకుండా నీట్గా అయితే వేసుకోవాలి. గోధుమ పిండి దీపం అండి. నైవేద్యానికి వచ్చేసి బెల్లం అయితే పెట్టానండి. ధూపానికి వచ్చేసి అక్కడ ధూప్ స్టిక్కి కింద చిన్న ప్లేట్ అయితే పెట్టుకున్నాను. గోధుమ పిండి అయితే నేను ముందే తడిపి పెట్టుకున్నానండి ప్రమిద కోసం. దానికి పసుపు పూసేసి బొట్లు పెట్టేశాను. దీపానికి అయితే నువ్వుల నూనె వాడాలని చెప్పారు. నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను. నేనైతే 3 ఒత్తులు వేసుకుంటున్నానండి. అది దక్షిణం వైపుగా పెట్టుకుంటున్నాను. యమదీపం అంటే దక్షిణ వైపుగానే పెట్టుకోవాలి కదండి. పసుపు కుంకుమ పెట్టుకొని అక్షింతలు అయితే వేసుకోవాలి. ఈ దీపానికనే కాదండి, ఇంట్లో మనం నిత్యం పూజ చేస్తుంటాం కదా, ఆ దీపానికి కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని అక్షింతలు వేసుకుంటాను. నేను ఆవు నెయ్యి పసుపుతో కలిపిన అక్షింతలు అయితే యూజ్ చేస్తానండి డైలీ.
ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను. నాకైతే టైం 15 మినిట్స్ అయితే పట్టిందండి. బయట అయితే చాలా గాలి వస్తుందండి. చూడండి ఎంత గాలి పెడుతుందో. దీపం వెలిగించడానికి కూడా కష్టంగా చేయి అడ్డం పెట్టుకొని పెట్టాల్సి వచ్చింది. అందుకని దీన్ని పెట్టానండి. హోల్స్ అది చిన్నవి అయితే ఉన్నాయి కానీ సైడ్కి పెట్టడానికి ఇంత పెద్ద దీపానికి ఇక్కడ దీపం అయితే పెట్టానండి. గాలి అయితే చాలా ఓవర్గా వస్తుంది. దీనికోసం నేను ఒక హోల్ది పెడుతున్నాను. చూడండి నా యమదీపం అయితే ఇలా చేశానండి. నేను ఈరోజు ఏ రోజు చేశానంటే శనివారం అయితే చేశానండి ఈవినింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.